తొక్కుడు లడ్డు ఇది సరికొత్త విధానం అండి. శనగపిండిలో పాలు వేసి, నేతిలో వేయించి, అలాగే పంచదారని బోర షుగర్ కింద తయారు చేసి, ఈ 2 కూడా కలిపి తయారు చేసుకుండేదే ఈ తొక్కుడు లడ్డు అనమాట. దీన్ని టేస్ట్ కూడా కొంచెం స్పెషల్‌గా కూడా ఉంటదనమాట. ఇది కూడా ఫేమస్ లడ్డు. తొక్కుడు లడ్డూలోనే ఇదో కొంచెం వెరైటీ లడ్డు అనమాట. మరొకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. చాలా సింపులే. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి బాగా క్లియర్‌గా, క్లుప్తంగా చూసారంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ తొక్కుడు లడ్డూని ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము. మనకి తొక్కుడు లడ్డు అంటే ఇది రవ్వ రవ్వలా ఉంటదనమాట. మెయిన్ మనకి శనగపిండి అనేది రవ్వలా తయారు చేసుకోవాలి. పంచదారని కూడా రవ్వలా తయారు చేసుకోవాలనమాట. మరి ముందుగా ఒక కళాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఒక కప్పుతో కొలతతో తీసుకుంటున్నానండి. శనగపిండి అనమాట ఇది. శనగపిండి ఒక కప్పుతో తీసుకున్నాననమాట. ఇప్పుడు ఈ శనగపిండిని బేసిన్‌లో వేసుకొని ఇలా పెనంలో వేసుకొని బాగా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలనమాట. మనకి ఎక్కడ కూడా పచ్చి వాసన అనేది లేకుండా స్లిమ్ మంట మీద బాగా వేయించుకోవాలి. ఈ పిండి అంతా కూడా మనకి ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి వేసి బాగా చల్లారనివ్వాలనమాట. చూడండి ఇలా ప్లేట్‌లో వేసి బాగా చల్లారిన తర్వాత ఒకసారి దీన్ని జల్లెడ పట్టేసుకుందాము. ఎందుకంటే ఇలాంటి ఉండలయి కూడా ఏమీ లేకుండా మనకి నీట్‌గా అనేది శనగపిండి అనేది వచ్చేస్తది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్‌తో శనగపిండి తీసుకున్నామో దానికి సగానికి పాలైతే తీసుకోవాలి. మరిగిన పాలనమాట. గోరువెచ్చటి పాలనమాట. అలాగే ఇది క్రీమ్ అండి. అంటే పాలమీగడ ఒక 3, 4 స్పూన్‌లయితే అవుతదనమాట. అంటే మన కప్పు శనగపిండికి అరకప్పు పాలు, అలాగే ఒక 3, 4 స్పూన్లు పాలమీగడ కూడా తీసుకోవాలనమాట. ఈ టేస్ట్ ఇలా వేయడం వల్ల చాలా బావుంటది పాలమీగడ. పాలమీగడ లేదంటే కొంచెం క్రీమ్ అయినా సరే 2, 3 స్పూన్‌లయితే వేసుకోండి. ఇలా పాలమీగడ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకొని శనగపిండిననేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకొని ఇలా స్పూన్ తోటే బాగా ఎక్కడ కూడా మీకు ఉండలని లేకుండా శుభ్రంగా బాగా కలుపుకోండి. కొంచెం కొంచెం పాలు వేసుకోండి. చూడండి నాకు సగానికి పాలు తీసుకున్నాను కాబట్టి కరెక్ట్‌గా సరిపోయాయనమాట. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మీకు బ్యాటర్ అనేది ఎలా ఉండాలనేది కూడా మీకు చూపిస్తాను. బాగా ఉండలు లేకుండా ఇలా స్పూన్‌తో బాగా కలుపుకోండి. మనకి బాగా కలిపిన తర్వాత చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలనమాట. కరెక్ట్‌గా పాలైతే సరిపోతాయండి. దీని మీద ఇప్పుడు మూత పెట్టి సైడ్ పెట్టుకుందాము. ఈలోగా మనం పంచదారని బోరా కింద తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక కళాయిలోని పంచదార అయితే మనం కప్పుతో శనగపిండి తీసుకున్నాం కాబట్టి దాని ముప్పావంతు పంచదార అయితే తీసుకున్నాననమాట. దాన్ని ముదరపాకు రానివ్వాలి. ముదరపాకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలుపుతూనే ఉండాలనమాట. బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలనమాట. ఈ పాకం అంతా కూడా మనకి పొడి పొడిలాగా తయారైపోద్దనమాట. ఇలా పంచదారలాగా మనకి తయారైపోద్దనమాట. చూడండి ఇలా పంచదార రవ్వలా తయారవుతదనమాట. ఇది ఎక్కువగా స్వీట్లు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాగే ఇది వేయడం వల్ల మనకి రవ్వ రవ్వలాగా ఉంటదనమాట. మరి స్మూత్‌గా కాకుండా రవ్వలా ఉంటదనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటది. దీన్నే షుగర్ బోరా అని కూడా అంటారనమాట. ఇది ఇన్‌స్టెంట్‌గా దొరుకుతది కూడా షాప్‌లోని. లేదంటే మనం ఇంట్లో చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అంటే పంచదార ముదురుపాకు రావాలనమాట. ముదురుపాకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి స్పూన్‌తో వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా ఇలాగ గుండైతే అవుతదనమాట. కానీ కలుపుతూనే ఉండాలి. లేదు మీరు అలా ఒగ్గేసారంటే అట్టగడేస్తది. కాబట్టి ఇలా కలుపుతూనే గుండ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలన్నీ కూడా ఇలాగ అట్ల పుల్లతో ఇలా చిదుముకుంటా ఇలాగ కలుపుకుంటా ఉండాలనమాట. చూడండి మనకి రెడీ అయిపోయింది. ఇలాగ మనకి పంచదార రవ్వలాగా అనేది తయారవుతదనమాట. దీన్ని మరోసారి జల్లించేసుకుందాము. ఇలా బాగా జల్లించిన తర్వాత లాస్ట్ ఉన్న ఈ మురాలని ఒకసారి మీరు మిక్సీ పట్టుకున్నారంటే ఒక 2 పల్సులు ఇచ్చారంటే చక్కగా గుండైతే తయారైపోద్ది. దీన్ని కూడా జల్లించేసుకోండి. మనకి షుగర్ బోరా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ షుగర్‌ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పిండి మనకి నానింది కదా! పిండిని కూడా ఒకసారి చూసుకుందాము. పిండి అనేది మనకి సెట్ అయింది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద అయితే మరో కళాయి అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక ముందు కరెక్ట్‌గా మనం కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి దానికి సగానికి మనకి కప్పు సగానికి నెయ్యి అయితే పడతది. ఇప్పుడు మనం ఒక పెద్ద స్పూన్‌తో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకునే మిశ్రమాన్ని కూడా వేసుకుందాము. లో ఫ్లేమ్ పెట్టుకోవాలనమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మిశ్రమం అంతా వేసుకొని ఈ నేతిలో వేయించుకుంటా ఉండాలనమాట. బాగా స్లిమ్ మంట పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇందులో వేసి బాగా లో ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలా వేయించుకోవాలనమాట. మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఉండండి. కరెక్ట్‌గా మనకు మాత్రం గా ఒక కప్పు శనగపిండికి సగానికి మనకి నెయ్యి అయితే పడతదనమాట. కాబట్టి మధ్యలో ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా ఉండాలి. స్కిప్ అయిందండి. కానీ మీరైతే ఒక్కొక్క స్పూను మధ్యలో ఇలా వేసుకుంటా ఉండాలనమాట. వేసుకొని మీకు పొడిగా అనేది వచ్చేయాలనమాట. ఎక్కడ కూడా మీకు తడి అనేది ఉండకూడదు. చూడండి ఇలాగ పప్పు గుత్తితో ఉంటది కదా! దీంతో కూడా మీరు ఇలా న్యాస్ చేశారంటే చక్కగా మీకు పొడి పొడిగా అనేది మీకు వస్తదనమాట. అంటే తడి అనేది చాలా మటుకు ఇలాగా పీల్చుకుంటదనమాట. కాబట్టి ఇలా కూడా చేసి మనం అలా వేయించుకుంటూనే ఉండాలనమాట.
అసలు ఆపకుండా ఇలా వేయించుకుంటూ ఉంటే మీకు పొడి పొడిగా రవ్వలా తయారైపోద్ది అనమాట. ఈ శనగపిండి ముద్దలా కాకుండా రవ్వలా తయారైపోద్ది. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేసి మనం తీసుకున్న అరకప్పు నెయ్యి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా పొడిగానే తయారైపోవాలన్నమాట. ఇలా మొత్తం శనగపిండి అంతా కూడా శనగపిండి మిశ్రమం అంతా ఇలా పొడిగా అనేది మనకి తయారయ్యే వరకు కూడా చాలా ఓపికగా మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ మాత్రం మనకు కొంచెం టైం పడుతుంది. పొడిగా మనకు తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే పెనవులోకి అయితే వేసుకున్నాను. ఇది కొంచెం చల్లారితే సరిపోద్దని మరీ చల్లారిపోయిన వరకు ఉండకూడదు, లేకపోతే మనకి ఉండైతే అవ్వదనమాట. కాబట్టి ఇది కొంచెం మనకి చల్లారితే సరిపోద్ది అనమాట. మనకి చెయ్యి తాకినంత వేడైతే ఉండాలన్నమాట. లేదంటే మళ్ళీ మనకి లడ్డు అని చేసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక పెనంలో వేసుకొని చూడండి కొంచెం ఇలాగ స్పూన్తోని ఒక లైట్గా కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ అనేది వేసుకుందాము. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే చూడండి ఇలా రవ్వలు అనేది మనకి తయారైంది. ఇలా రవ్వలు అనేది ఉంటుందన్నమాట. ఇలా రవ్వలు వచ్చే వరకు కూడా మనం వేయించుకుంటూనే ఉండాలన్నమాట. చూసారుగా ఇలా రవ్వలు అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బోరా పౌడర్ కూడా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రెండు కూడా బాగా కలాలన్నమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేసుకోండి. అంటే కొంచెం చేయి కాలేంత వేడిగా ఉన్నప్పుడే మనం పౌడర్ అనేది కలుపుకొని ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలన్నమాట. నెయ్యి కూడా పర్ఫెక్ట్గా వేయాలి, లేదంటే మీకు పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది లడ్డు. చూసారు కదండి లడ్డు అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసుకున్న పాలు అలాగే మీగడకి కూడా చాలా మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. కోవా వేసినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి కంపల్సరీగా ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి. మరి మీకు అంటే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.